హాయ్ రాహుల్ గారు. హాయ్ హాయ్ మైసెల్ఫ్ హేమ మాలిని. సో గుడ్ టు సీ యూ. మీకు మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాను ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని చూడడం చాలా బాగుంది అని చెప్పేసి. టిల్ నో యూ డిడ్ చాలా సినిమాలు చేశారు కదా మీరు. ఆఫ్టర్ దిస్ మీకు ఇది మళ్ళీ ఒక కమ్బ్యాక్ లాగా చెప్పొచ్చు. సో ఎస్ ఇన్ని మూవీస్లో యూ గెట్ లిటిల్ బిట్ సక్సెస్ వచ్చినాయి, కొన్ని అంత సక్సెస్ రాలేదు. వాట్ లెసన్ యూ గెట్ ఫ్రమ్ దిస్? that you have to be honest, you have to keep working, and you have to be smart in your choices, and that's all. You have to be smart in your choices. I think failure teaches you much more than success in life, and so నాకు పర్సనల్గా what I'm happy is what I believed will work for the film. Actually, that factors only worked immensely for the film, and see, the story might not be new, but the way Prashant has handled the whole film and with what conviction, so a lot lies is in the director, an ability. So what I believed in Prashant, I think he delivered brilliantly. So the complete success is in the hands of the director. Story ఒకవైపు definitely makes a big impact, but the way the man who handles the story and everything makes a lot of difference. So ఈ సినిమాలో నేను నేర్చుకున్నది అది అండి. సో story as well as the person who's handling the film is also very important. సో ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయడానికి బాగా నచ్చిన థింగ్ ఏంటి కథ మీ దగ్గరికి రాగానే? I knew that the equation with Karthik in the film is going to be a vital factor in the film because the chemistry should be very genuine. It should be very from the within. So Adi, I think that is reflecting in the film. And see, Karthik's role is very heroic, and you know his style of acting is. I understood his style of acting, so I wanted to play a little loud, Adi, little timid, and you know I wanted so that contrasting characterization I think worked very well for the film. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you. ప్రశాంత్ గారు, సో యాజ్ యూ సెడ్, మీరు అన్నారు కదా మెయిన్ లైక్ ఐశ్వర్య గారిది ఎక్కువ రివీల్ చేయలేదని. నిజంగా మాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో యూ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రశాంత్, యా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బ్రో. అంటే నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా అబ్రాప్ట్గా అనిపించింది. అంటే కామ్గా ఎండ్ చేశారనిపించింది. అంటే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసి రివీల్ చేయలేదా ఏంటి? లేదండి, అంటే ఇనీషియల్లీ వి థాట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అండి. అంటే అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో సజెస్టెడ్ ఫైట్ దేర్. చాలా రొటీన్ ఉంటుంది కదా, అంటే అంత తీసుకెళ్ళి అక్కడ ఫైట్ పెట్టాను అనుకోండి, చేసిందంతా పోద్ది. బెటర్గా చేయడం కంటే కరెక్ట్గా చేయడం రైట్ అనిపించి ఐ ఎండెడ్ దేర్. అయితే యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి నేను. సో యా, అంటే దట్ వాజ్ మై చాయిస్ అండి. ఐ వాంటెడ్ టు ఎండ్ లైక్ దట్ ఓన్లీ బికాస్ ఆ మూమెంట్కి వెన్ రవిశంకర్ exposed, then the story was ended there. So there is no point me extending for any X factors. So అదే స్టోరీకి జెన్యున్గా ఉందాం అనుకున్నాం, అట్లా ముందుకు వెళ్ళాం. మేబీ చాలా పేసీకి ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్ల చాలామంది నాకు చెప్పింది ఇదే, అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 4 minutes ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 hour 5 minutes ఉంటుంది, సెకండ్ హాఫ్ 1 hour 9 minutes ఉంటుంది. ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతకుముందు వేరేదేమన్నా అనుకున్నారా? లేదండి, ఇదే అదేనా? ఇదే. అందుకే ఆ షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్టే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా? పేపర్ మీద అనుకున్నామండి అవి చాలాసార్లు. పేపర్ మీద ఇది అనుకున్నాను, అది అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ హీరో ఈజ్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఒబీడియంట్గా ఇన్నోసెంట్. అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? No, basically, there's definitely an innocence of Tyson in this character. This is a completely different story, completely different film, and when I heard the narration from Prashant, I loved the narration so much that let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ఈ సినిమా ఫస్ట్ రావడం, జనాలకి నచ్చడం, ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు హాయ్. ఇక్కడ సార్ మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని
ఒక 1 వీక్ ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది, అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేదని ఏమన్నా అనిపించలేదా? అంత హరీబరీగా ఎందుకు చేస్తారు? హరీబరీగా ఏం లేదని, అంటే ఇనీషియల్లీ వి ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి. అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. అది నాకేం హరీబరీ అంటే అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర నేను. యూ వాంట్ టు ఆన్సర్ దిస్? మీరు సినిమా చూశారు కదండి, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అది చాలండి ఇంకా.